మన దగ్గర ఈరోజు కేవలం 2 లైన్ల కవిత ఉంది. అవును. ఇది దాదాపు 2500 సంవత్సరాల క్రితం సుమన అనే ఒక బౌద్ధ సన్యాసిని చెప్పింది. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కాని ఈ 2 లైన్లలోనే మొత్తం బౌద్ధ తత్వశాస్త్ర సారాంశం దాగి ఉందని, అంతేకాదు స్వయంగా బుద్ధుడే ఈ వాక్యాలను తన బోధనలలో పదే పదే వాడారని చెప్తే నమ్మడం కొంచెం కష్టమే. అవును, అసలేముంది ఆ 2 లైన్లలో అంత శక్తి? దాని గురించే ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఇది థేరీఘాత నుండి తీసుకున్నది. ఫేరీగాథ అంటే తొలితరం బౌద్ధ సన్యాసునులు పొందిన జ్ఞానాన్ని పంచుకున్న కవితల సంకలనమన్నమాట. ఇది ప్రపంచంలోనే మహిళలు రచించిన అత్యంత పురాతన సాహిత్యంలో ఒకటి. ఓ అలాగా. అంటే ఇక్కడ మనం వింటున్నది కేవలం కవిత్వం కాదు, ఒక సాధకురాలి యొక్క లోతైన అనుభవ సారం. అందుకే దీనికి అంత విలువ. అయితే అంత గొప్ప మాటలు చెప్పిన ఈ సుమన అసలు ఎవరు? ఆమె నేపథ్యమేంటి? మంచి ప్రశ్న. ఈ స్థాయి జ్ఞానాన్ని పొందడానికి ఆమె ప్రయాణం ఎలా సాగింది? మన దగ్గర ఉన్న మూలాల్లో దీని గురించి కొంత సమాచారముంది. ఉంది. ఆమె ఎందరో పూర్వబుద్ధులను సేవించి అనేక జన్మలపాటు పుణ్యం సంపాదించుకున్నారని ఉంది. అంటే ఇది ఒకే జన్మలో వచ్చిన జ్ఞానం కాదనమాట. ఒక రాత్రికి రాత్రే వచ్చింది కాదు. ఖచ్చితంగా కాదు. ఇది బౌద్ధంలోని ఒక ముఖ్యమైన భావనను మనకు గుర్తుస్తుంది. ఏమిటది? జ్ఞానోదయం అనేది ఇన్స్టంట్ నూడిల్స్ లాంటిది కాదు. అది ఒక సుదీర్ఘ ప్రయాణం యొక్క ఫలం. ఎన్నో జన్మల సాధన, సంస్కారం దాని వెనుక ఉంటాయి. రైట్. మూలం ప్రకారం ఆమె తన చివరి జన్మలో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించి ప్రజాపతి గౌతమితో కలిసి సన్యాసం స్వీకరించారు. ప్రజాపతి గౌతమినా? ఒక్క నిమిషం. అవును. అంటే గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి కదా? మొట్టమొదటి బౌద్ధ సన్యాసిని? సరిగ్గాదే. అంటే సుమన చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో, సరైన మార్గదర్శకత్వంలో పెరిగారన్నమాట. ఆ తర్వాత కూడా నిరంతర సాధన ద్వారానే ఆమె అర్హతురాలయ్యారనుంది. అవును. ఆ పదం చాలా ముఖ్యం. అర్హతురాలు అంటే జ్ఞానోదయం యొక్క ఒక ఉన్నత స్థాయిని చేరుకున్న వ్యక్తి. అంటే మంచి నేపథ్యం, గొప్ప గురువు ఉన్నా కూడా సరిపోదు. వ్యక్తిగత కృషి, ఆ పట్టుదల అత్యంత అవసరం అని ఇది చూపిస్తోంది. ఆమె నేపథ్యం అంత గొప్పది కాబట్టి ఆమె చెప్పిన మాటలకు అంత బలం చేకూరింది. ఇంతకే ఆమె అంత బలంగా, సూటిగా ఏం చెప్పారు? అసలా శ్లోకమేంటి? ఆ శ్లోకం ఇది: ధాతుయో దుఃఖతో దిస్వా మా జాతిం పునరాగమి. మళ్ళీ చెప్పండి. ధాతుయో దుఃఖతో దిస్వా మా జాతిం పునరాగమి భవేచ్ఛందం విరాజేత్వా ఉపసంతా చరిస్సస్థితి. సరే, మొదటి పంక్తి ధాతుయో దుఃఖతో దిస్వ అంటే ధాతువులను దుఃఖంగా చూసి. ఇక్కడ ధాతువులంటే ఏమిటి? పంచభూతాలా లేక ఇంకేమైనానా? ఈ పదం కొంచెం టెక్నికల్గా అనిపిస్తోంది. మంచి ప్రశ్న. ఈ సందర్భంలో ధాతువులు అంటే మన అస్తిత్వాన్ని నిర్మించే ప్రాథమిక అంశాలు. ప్రాథమిక అంశాలా? అవును. బౌద్ధ తత్వశాస్త్రం ప్రకారం మనం నేను అని పిలుచుకునేది ఒకే వస్తువు కాదు. అది కొన్ని భాగాల కలయిక మాత్రమే. అంటే ఆ భాగాలు మన భౌతిక శరీరం, మన భావాలు, మన ఆలోచనలు, మన మానసిక అలవాట్లు అంటే సంస్కారాలు, మరియు మన చైతన్యం. ఈ ఐదింటి కలయికయే మనం. ఓకే. అంటే మనం నేను అనుకునేది ఒకే వస్తువు కాదు, అది కొన్ని విడిభాగాల కలయిక మాత్రమేనా? ఒక సైకిల్లాగానా? హ్యాండిల్, సీటు, టైర్లు అన్నీ కలిపితే సైకిల్ అయినట్టు. ఖచ్చితంగా. అద్భుతమైన పోలిక. మనం సైకిల్ను చూస్తాం, కాని నిజానికి అక్కడ ఉన్నవి కొన్ని లోహపు ముక్కలు, రబ్బరు ముక్కలు. వాటి తాత్కాలిక కలయికకు మనం సైకిల్ అని పేరు పెట్టాం. రైట్. అలాగే మనం అనేది కూడా శరీరం, ఆలోచనలు, భావనల యొక్క తాత్కాలిక కలయిక మాత్రమే. సుమన చెప్పేదేమిటంటే ఆ విడిభాగాల స్వభావమే అశాశ్వతం, దుఃఖభరితం అని గ్రహించమని. ఒక్క నిమిషం. ఇక్కడే నాకు కొంచెం సందేహంగా ఉంది. ఉనికి యొక్క మూలాలే దుఃఖమయం అంటే మనం సంతోషంగా ఉన్న క్షణాలు కూడా ఒక రకంగా దుఃఖమేనా? మన ఆలోచనలు, మన భావనలు ఇవన్నీ దుఃఖమయమంటే జీవితంలో ఆనందమే లేదా? ఇది చాలా నిరాశావాదంగా వినిపించడం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. నిజానికి చాలామందికి వచ్చే సందేహం ఇదే. బౌద్ధం ఆనందాన్ని నిరాకరించదు. కాని అది చెప్పేదేంటంటే మనం ఆనందమనుకునేది కూడా అశాశ్వతమే. ఉదాహరణకి ఒక ఐస్ క్రీం తిన్నప్పుడు కలిగే ఆనందం కొద్దిసేపే ఉంటుంది.
ఆ తర్వాత ఆ అనుభవం ముగిసిపోతుంది. ఆ ముగిసిపోవడమే దుఃఖానికి మూలం. ఓకే. సుమన చెప్పేది జీవితంలో సంతోషం లేదు అని కాదు, దేన్నైతే నువ్వు సంతోషం అనుకుంటున్నావో దాని స్వభావం అశాశ్వతం కాబట్టి దానిపై ఆధారపడటం చివరికి దుఃఖానికే దారితీస్తుంది అని. అంటే సమస్య ఆనందంలో లేదు, దానిపై మనం పెట్టుకున్న అంచనాలలో ఉంది. అది శాశ్వతంగా ఉండాలని కోరికలో ఉంది. సరిగ్గా చెప్పారు. సమస్య అక్కడే ఉంది. ఓకే, ఇప్పుడు స్పష్టంగా ఉంది. అంటే వాస్తవాన్ని యథాతథంగా చూడమంటున్నారు. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా అవి శాశ్వతం కావని. ఆహా, గ్రహించమంటున్నారు. సరిగ్గా అదే. సరే, రోగ నిర్ధారణ జరిగింది. మన ఉనికి యొక్క మూలాలే సమస్య అని తెలిసింది. మరి ఆమె చెప్పిన పరిష్కారమేమిటి? శ్లోకంలోని 2వ పంక్తి దారి చూపిస్తుందా? ఖచ్చితంగా. 2వ పంక్తి భవే ఛందం విరాజేత్వా ఉపసంతా చరిస్ససీతి. అంటే పునర్జన్మ పెట్లు కోరికను విడిచిపెట్టి శాంతితో జీవిస్తావు. ఇక్కడ భవ అనే పదానికి చాలా లోతైన అర్థముంది. భవ అంటే? భవ అంటే కేవలం ఉండటమని కాదు, నేనుండాలి, నేను కొనసాగాలి, నేను ఏదో ఒకటి కావాలి అనే నిరంతర తపన, ఆరాటం. ఈ భవ అనే పదాన్ని మనం ఈ రోజుల్లో ఫోమోతో పోల్చవచ్చా? అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. చెప్పండి. నిరంతరం మన ఉనికిని చాటుకోవాలనే సోషల్ మీడియా ఒత్తిడి ఉంటుంది కదా. నేనుండాలి, నా ఉనికికి ఒక అర్థముండాలి, నేనీ అనుభవాలన్నింటిలో భాగం కావాలి అనే ఈ నిరంతర ఆరాటమే భవ అంటారా? సరిగ్గా పట్టుకున్నారు. అద్భుతమైన పోలిక. ఆ ఆరాటమే భవ. ఛందం అంటే దాని పట్ల ఉన్న తీవ్రమైన కోరిక, అటాచ్మెంట్. ఓకే. సుమన చెప్పేదేమిటంటే ఆ ఆరాటాన్ని, ఆ కోరికను పూర్తిగా వదిలేసినప్పుడు దాని సహజ ఫలితమే ఉపశమనం లేదా సంపూర్ణ శాంతి. అంటే శాంతిని మనమెట్టనుంచో తీసుకురావక్కర్లేదన్నమాట, అప్పటికే అక్కడ ఉంటుంది. ఆలోచిస్తుంటే మనం రోజంతా చేసేదిదే కదా. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సాధించాలి అని పరుగులు పెట్టడం. ప్రమోషన్, కొత్త ఇళ్ళు, తర్వాత వేకేషన్. ఈ పరుగు ఎప్పటికీ ఆగదు. ఆ పరుగునే భవమంటోంది ఆమె. ఆ పరుగును ఆపమంటోంది. ఇది వినడానికి సులభంగా ఉన్నా ఆచరణలో ఎంత కష్టమో కదా. మన మొత్తం సమాజం ఆ పరుగు మీదే నిర్మించబడింది. అందుకే ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఇది ఒక గొలుసుకట్టు చర్యలాంటిది. ఎలా? మొదట వాస్తవాన్ని చూడటం, ధాతువులు, దుఃఖం. రెండవది ఆ గ్రహింపు ఆధారంగా దాని పట్ల ఉన్న ఆరాటాన్ని వదిలేయడం. అంటే భవం ఛందం త్యజించడం. అవును. మూడవది దాని ఫలితంగా శాంతిని పొందడం, అంటే ఉపశమనం. ఇది బౌద్ధం యొక్క మూల సిద్ధాంతమైన 4 ఆర్యసత్యాలకు చాలా దగ్గరగా ఉంది. సరే, ఇదంతో బావుంది. కాని నా మదిని తొలిచేస్తున్న ప్రశ్న మరొకటుంది. అడగండి. మన దగ్గరున్న మూలం ప్రకారం బుద్ధుడు ఈ గాథను సుమనతో కలిసి పలికారని, అంతేకాదు తన ధర్మోపదేశాలలో దీన్ని పదే పదే ప్రస్తావించేవారని ఉంది. ఎందుకు? ఒక శిష్యురాలు చెప్పిన మాటలకు బుద్ధుడు ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు? అది ఆమె అనుభవం కదా. ఇక్కడే ఈ గాథ యొక్క అసలైన ప్రాముఖ్యత దాగి ఉంది. ఇది కేవలం గౌరవం కాదు, ఒక రకంగా ఇదొక సామాజిక ప్రకటన. సామాజిక ప్రకటన. అవును. పురుషాధిక్యత బలంగా ఉన్న ఆ కాలంలో జ్ఞానానికి లింగభేదం లేదని, ఒక సన్యాసిని అనుభవం కూడా ధర్మానికి మూలస్తంభం కాగలదని స్వయంగా బుద్ధుడే నిరూపిస్తున్నారు. ఓ! ఆమె అనుభవాన్ని ఆయన ఆమోదించడం మాత్రమే కాదు, దాన్ని తన బోధనలో ఒక భాగంగా చేసుకున్నారు. ఆమె గొంతుకను తన గొంతుకగా మార్చుకున్నారు. ఇది చాలా చాలా శక్తివంతమైన విషయం. వావ్! నేనా కోణంలో ఆలోచించలేదు. అంటే ఇది కేవలం తాత్విక సందేశం కాదు, ఒక సామాజిక సంస్కరణ కూడా. సరిగ్గా అదే. ఆమె వ్యక్తిగత అనుభవాన్ని ఒక సార్వత్రిక సత్యంగా మార్చారు బుద్ధుడు. ఆమె జ్ఞానానికి సార్వకాలిక ముద్ర వేశారు. అవును. ఇది ఆ గాథ ప్రాముఖ్యతను ఎన్నో రెట్లు పెంచుతుంది. నిజమే. ఒక గురువు తన శిష్యుని ప్రజ్ఞను గుర్తించి దాన్ని లోకానికి అందించడం అనేది గొప్ప విషయం. ఇది బౌద్ధ సంఘంలో మహిళల పాత్రకు, వారి ఆధ్యాత్మిక సాధనకు ఉన్న ప్రాధాన్యతను కూడా సూచిస్తుంది. వారి మాటలు కూడా ధర్మంలో ముఖ్యమైన భాగమేనని చూపించడానికి. ఖచ్చితంగా. అందుకే సుమన కథ కేవలం ఆమె కథగా మిగిలిపోలేదు, అది అందరి కథగా మారింది. మొత్తం మీద చూస్తే దీని సారాంశం ఏమిటి? మొదట చాలా సాధారణంగా అనిపించిన ఈ 2 లైన్ల వెనుక ఒక సుదీర్ఘ ప్రయాణం, ఒక లోతైన తాత్విక విశ్లేషణ, ఒక సామాజిక సందేశం మరియు స్వయంగా బుద్ధుని ఆమోదం. ఇన్ని పొరలు ఉన్నాయి. అవును. కొన్ని మాటలలో ఎంత అర్థాన్ని ఇమర్చవచ్చో ఇది చూపిస్తుంది.
అనుభవాన్ని విశ్లేషించడం అంటే ధాతువులను చూడటం, దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం అంటే దుఃఖం. దానికి కారణమైన కోరికను త్యజించడం, భవాన్ని వదలడం. ఆ తరువాత దాని ఫలితమైన శాంతిని పొందడం, ఉపశమనం. ఇదొక సంపూర్ణ సాధనా మార్గదర్శి. అంతా ఆ 2 పంక్తుల్లోనే ఉంది. సంక్లిష్టమైన విషయాన్ని చాలా సరళంగా, సూటిగా చెప్పినట్టుంది. ఎటువంటి అలంకారాలు లేకుండా నేరుగా సత్యాన్ని చెప్పినట్టుంది. బహుశా అనుభవపూర్వకమైన జ్ఞానం అలాగే ఉంటుందేమో. ఇది మనకొక ఆలోచనను మిగులుస్తోంది. అదేమిటి? నిజమైన శాంతి అనేది జీవితానికి కొత్త విషయాలను జోడించడం ద్వారా, కొత్త అనుభవాలను పొందడం ద్వారా రాదని ఈ గాథ సూచిస్తోంది. దానికి బదులుగా ఉండాలి, కావాలి అనే ప్రాథమిక కోలికను, అస్తిత్వం పట్ల ఉన్న ఆసక్తిని తీసివేయడం ద్వారా వస్తోందని చెబుతోంది. ఆ నిరంతరం ఇంకా కావాలి, ఇంకేదో సాధించాలి అని ప్రోత్సహించే ఈ ఆధునిక ప్రపంచంలో అస్తిత్వం పట్ల కోరికను తగ్గించుకోవడం ద్వారా వచ్చే శాంతిని అభ్యసించడం ఎలా ఉంటుంది అనే ప్రశ్నను ఈ 2500 ఏళ్ల నాటి గాథ మన ముందు ఉంచుతుంది.